ఫార్మర్ సబ్సిడీ స్కీమ్, రైతుల కష్టం ఎన్నటికీ తీరనిది. పంటలు పండించడానికి ఎంతో శ్రమపడినా, కొన్నిసార్లు దిగుబడి ఆశించిన స్థాయిలో రాక నష్టపోతుంటారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆర్థిక బలోపేతం కోసం ఆకర్షణీయమైన సబ్సిడీ పథకాలను అందిస్తున్నాయి. కూరగాయలు, పండ్లు, పూల సాగును ప్రోత్సహించే ఈ పథకాలు రైతులకు అధిక లాభాలు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. సొంత భూమి ఉన్నవారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చు. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నేషనల్ హార్టికల్చర్ బోర్డు (NHB) ద్వారా అందుబాటులో ఉన్న సబ్సిడీలు రైతులకు వరదానం లాంటివి. ఉదాహరణకు, ఆధునిక రక్షిత సాగు కింద గ్రీన్ హౌస్, నెట్ హౌస్ వంటి సౌకర్యాలతో టమాటా, క్యాప్సికమ్, గులాబీ, ఆర్కిడ్ వంటి పంటల సాగుకు 1.12 కోట్ల రూపాయలు నిధులు మంజూరవుతాయి. ఇందులో 50% సబ్సిడీగా లభిస్తుంది. ఈ నిధులతో పక్షులు, వడగళ్ల నుంచి పంటలను కాపాడే నెట్స్, నీటిపారుదల వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే, మామిడి, నిమ్మ, అరటి వంటి పండ్ల తోటలకు 5 ఎకరాలకు 75 లక్ష రూపాయలు వరకు, అందులో 40% సబ్సిడీగా అందుతుంది. ఈ డబ్బును బిందు సేద్యం, యంత్రాల కొనుగోలు, పంట ప్యాకింగ్ యూనిట్లకు ఉపయోగించవచ్చు. పంట నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్హౌస్ల నిర్మాణానికి కూడా ఆర్థిక సహాయం అందుతోంది. 1.45 కోట్ల రూపాయలు నిధులతో 30% సబ్సిడీ లభిస్తుంది. అదే విధంగా, ఆయిల్ పామ్ సాగుకు ప్రత్యేక పథకం కింద 1 హెక్టారుకు 143 మొక్కలను ఉచితంగా అందిస్తారు. మొదటి 4 ఏళ్లు అంతర పంటలకు ఏడాదికి 5,250 రూపాయలు చొప్పున సబ్సిడీ ఉంటుంది. చిన్న రైతులకు 20 గుంటలలో తీగజాతి కూరగాయలకు పందిరి సాగుకు 50,000 రూపాయలు వరకు సహాయం అందుతుంది. దరఖాస్తు ప్రక్రియ సులభం. NHB వెబ్సైట్ www.nhb.gov.in ద్వారా ఆధార్, పాన్ కార్డు, భూమి పత్రాలతో ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. బ్యాంకు నుంచి రుణ సంసిద్ధత లేఖ తీసుకోవడం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించడం అవసరం. హైదరాబాద్లోని NHB వివరాలను తెలుసుకోవచ్చు. ఈ పథకాల గురించి గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. రైతులు ఈ అమూల్యమైన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే, ఆర్థికంగా స్థిరత్వం సాధించడమే కాకుండా, ఉద్యాన సాగు ద్వారా నిరంతర ఆదాయం పొందవచ్చు. ఈ పథకాలతో రైతు జీవితంలో కొత్త వెలుగు నింపుకోవచ్చు. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.